ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక మీడియా సంస్థకి భలే ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే ఆ ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి నేను 2019 ఎన్నికల ప్రచారంలో ఏ అయితే కొన్ని హామీలు ఇచ్చానో వాటన్నింటినీ నెరవేర్చాను అన్నట్లుగా చెప్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి నెరవేర్చినటువంటి హామీల ప్రస్తావన ఎందుకు తీసుకురావాలి లేదు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల నేపథ్యంలో ఒక మీడియా సంస్థకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా 2019లో నేను మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి హామీలన్నీ కూడా అమలుపరిచాను అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. కానీ అదే మేనిఫెస్టో నుంచి చాలా హామీలని ఆయన అమలుపరచినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రస్తావన ఎందుకు రాలేదు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది. ఏంటి సార్ ఆ ప్రస్తావన ఎందుకు రాలేదు అంటే ఏం చెప్తారు? ఆయన ఇంటర్వ్యూ పూర్తి స్థాయిలో నేను చూడలేకపోయాను. ఒకటి, రెండు, ఆ ఇంటర్వ్యూలో కొన్ని బిట్స్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. అవును, అవి మాత్రం చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది నాకు. ఎందుకంటే గ్రూపుల్లో వస్తున్నాయి కాబట్టి ఏదో కామెడీగా ఉన్నాయని చెప్పి చూశాను. తర్వాత ఆ ఇంటర్వ్యూ తర్వాత పూర్తి స్థాయిలో చూడలేకపోయినప్పటికీ అక్కడ ఇంటర్వ్యూ ఏముంటుంది అనేది అర్థమవుతుంది ఈ క్లిప్పింగ్స్ని బట్టి. సరే, దాని రివ్యూలు చూశాను నేను. ఆ ఇంటర్వ్యూ మీద నీకు ఆన్లైన్ వెబ్సైట్స్లో కొన్ని రివ్యూస్ నేను చూశాను, చదివాను. వాటిని బట్టి అర్థమవుతుంది ఏంటంటే నాకు ఏమీ చదవకుండా పిల్లలు ఎగ్జామ్కి వెళ్తే ఏం చేసేవాళ్ళు అంటే కొంతమంది యాజ్ ఎ లెక్చరర్ నాకు తెలుసు, అందుకు చెప్తున్నా, ఆన్సర్ రాదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారంటే ఉత్త పేపర్ అయితే ఇవ్వలేరు కదా, వైట్ పేపరు, ఆ క్వశ్చన్ని అటు ఇటు తిప్పి రాసేవాళ్ళు. క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్లు ఉంటాయి కదా, ఆ క్వశ్చన్ని వెనక్కి తిప్పి రాసేవాళ్ళు. ఓకే. కొంతమంది ఏమో ఇంకా శ్రీరామ అని రాసుకునేవాళ్ళు. ఇలా ఉండేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు కానీ అప్పట్లో ఉండేవాళ్ళు. లేదా కొంతమంది ఈ క్వశ్చన్లో పెద్ద క్వశ్చన్లు ఉంటాయి కదా, డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒక మనకి పెద్ద పేరాలు ఉంటాయి. ఆ పేరాల్లో కొన్ని ఎత్తి రాసేవాళ్ళు. లేదంటే కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు ఏదో అనుకుంటారు, మైండ్లో ఏదో అనుకుంటారు, ఒక స్టోరీ దాన్ని రాస్తారు. నేను పలానప్పుడు నేను కారు కొనాలనుకున్నాను, మా డాడీ కోఆపరేట్ చేయాలి, ఇట్లాంటివి రాస్తుంటారు వాళ్ళు. సో ఇవి ఎందుకు చెప్తున్నానంటే చదువుకోకుండా ఎగ్జామ్కి వెళ్ళినటువంటి స్టూడెంట్ ఎలా ఆన్సర్ చేస్తాడో క్వశ్చన్ పేపర్ని అలా ఉంది. ఇదొకటి. రెండు, అసలు నాలెడ్జే లేనటువంటి పిల్లోడికి నువ్వు క్వశ్చన్ పేపర్ లీక్ చేసావు అనుకో, సపోజ్ క్వశ్చన్ పేపర్ లీక్ చేసి ఇచ్చేసావు నువ్వు. క్వశ్చన్ పేపర్ లీక్ చేసినా కానీ అతనికి నాలెడ్జ్ లేదు కాబట్టి ఆ క్వశ్చన్ ఆన్సర్లు తెలియదు. సపోజ్ నువ్వు పుస్తకం మొత్తం ఇచ్చినా కానీ వాడు ఆన్సర్ రాయలేడు, వాడికి ఆ నాలెడ్జ్ లేదు కాబట్టి. సో అది రెండో ఆస్పెక్ట్. ఈ రెండు నాకు కనిపిస్తున్నాయి ఆ ఇంటర్వ్యూ చూస్తే. ఒకటి ఏంటంటే క్వశ్చన్కేమో ఆన్సర్లు చదువుకోకపోవాలి. అసలు చదువుకోకపోవడం అంటే అసలు దాని మీద అసలు ఏ నాలెడ్జ్ లేనోడు ఒక ఎగ్జామ్కి రాయడానికి వెళ్ళినట్లు వెళ్ళారు. అలా ఉంది ఈ రెండు పేపర్లు. అంటే అసలు ఏమీ నాలెడ్జ్ లేకుండా ఎగ్జామ్కి వెళ్ళిన వాళ్ళు. సరే, అతను ఎగ్జామ్కి వెళ్ళి ఏం రాయాలో తెలియనటువంటి, అంటే ఏదో ఒకటి రాయాలి, ఉన్న దాంట్లోనే దాన్ని అటు ఇటు తిప్పి ఆ క్వశ్చన్ పేపర్లోదే మళ్ళీ క్వశ్చన్ రాయటం. కొంతమంది క్వశ్చన్ పేపర్ తెలిసినా కానీ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఏం రాయలేకపోవడం. అది ఇలా ఉంది. రెండు రకాలుగా నాకు కనిపించింది ఆ ఇంటర్వ్యూ క్లిప్పింగ్లు చూస్తే, ప్లస్ ఆ రివ్యూలు చూస్తే. విచిత్రంగా అయినటువంటి ఇంటర్వ్యూ లాగా అది ఉంది. పైగా ఎక్కడ ఒక ప్రముఖ తెలుగు ఛానల్లో దానికి మళ్ళీ ట్రెండింగ్లో పెట్టారు వాళ్ళు. దాన్ని ట్రెండింగ్కి వెళ్ళేలాగా ఉన్నారు కదా చాలామంది. దాన్ని ఆయన 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చాను అన్నాడు. ఇది 2019 నుంచి ఇప్పటి వరకు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చాను అని చెప్పారు. ఆయన చెప్తుంటే ఆయన వింటున్నాయన. కనీసం ఎక్కడ ఇచ్చారు 20 లక్షల ఉద్యోగాలు అని అంటే చెప్పలేనటువంటి పరిస్థితి. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చాను అన్నావు కదా, ఎక్కడ ఇచ్చారు అని అంటే తెలియదు.
తిప్పి కొడితే ఆయన మొత్తం చెప్పినా కానీ అలా 1,30,000 మంది గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఉద్యోగులు, వాలంటీర్లు ఒక 2.5 లక్షలు ఇయేగా చెప్పేది. అక్కడ కూడా లేవు కదా 20 లక్షలు. అది చెప్తున్నాను ఆయన. ఇక ఇంటర్వ్యూ మొత్తం చూస్తే ఎక్కడ కూడా మద్య నిషేధం గురించి కానీ ఎందుకు చేయలేకపోయారు అట్లీస్ట్ అది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ అనగానే ఒక ముఖ్యమంత్రితో ఇంటర్వ్యూ అనగానే ప్లస్ 2014-19లో ప్రధానమైనటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మద్య నిషేధం కానీ, సిపిఎస్ రద్దు కానీ, అమరావతి రాజధానికి సంబంధించిన అంశం కానీ ఇవన్నీ ప్రస్తావనకు వస్తాయని చెప్పి సహజంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ అక్కడ ఆ ఇంటర్వ్యూలో ఎక్కడా లేవు. సరే అవి లేవు ప్రధానమైనటువంటి అంశాలు. ఇక మిగిలినవి ఏమైనా వస్తాయా? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ గురించి కానీ ఇవేమన్నా వస్తాయా అంటే లేదు. రాష్ట్రం యొక్క గ్రోత్, ఇప్పుడు జీడిపి ఎంత ఉంది, జిఎస్డిపి ఎంత ఉంది, లేదా తలసరి ఆదాయం ఎంత ఉంది, పక్క రాష్ట్రాలు ఎంత ఉంది, మన రాష్ట్రంలో ఎంత ఉంది, ఇదన్నా వస్తుందేమో అనుకున్నాం. అది రాలా. జిఎస్డిపిలో ఎక్కడున్నాం మనం అనేది రావాలి కదా, అది రాలా. అదేమంటే నేను అభివృద్ధి చేశాను, పేదరికం తగ్గిపోయింది అని చెప్తున్నాడు ఆయన. పేదరికం 11% నుంచి 4% తగ్గిపోయిందని చెప్తున్నాడు ఆయన. అంటే ఆయన ఏది చెప్తే అది ఇంట్లో కూర్చున్నారు, వాళ్ళు అడిగేవాళ్ళు లేరు. ప్లస్ ఇంకోటి ఏంటంటే 2019 ఎన్నికల సందర్భంగా ఆయన 143 హామీలు ఇచ్చాడు సుమారుగా. ఆ 143 హామీల్లో ప్రధానమైనటువంటి హామీలు మనం చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఆ హామీల్లో ఏమున్నాయి? విద్యుత్ ఛార్జీలు పెంచను, మీ మీద భారం మోపను, పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచను అని చెప్పారు. భారతదేశం హయ్యెస్ట్ పెట్రోల్ డీజిల్ రేట్లు ఉన్న రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలను 9 సార్లు పెంచాడు ఆయన. చెత్త మీద పన్నేసాడు. భూ కబ్జాలు చేశారు. భూ కబ్జాలు అందరికీ తెలిసిందే. జగనన్న కాలనీలు అని చెప్పి ఏం చేశారో తెలుసు. కనీసం అదన్నా ప్రస్తావిస్తారేమో అనిపించింది. అది ప్రస్తావనకు రాలా. సరే ఆయన ఏం చెప్తున్నారు? నేను 99% నేను అమలు చేశాను అంటున్నాడు. ఇది మేనిఫెస్టోలో 99% నేను అమలు చేశానని చెప్తున్నారు. ఎక్కడ అమలు చేస్తారు? రైతు భరోసా నేను తప్ప ఎవరు చేయలేదని చెప్పారు ఆయన. ఇంట్లో కూర్చున్నారు వాళ్ళు ఇంటర్వ్యూలో. రైతు భరోసాకి ఇస్తానని ఎంత? 13,500 ఆయన ఇస్తానంది. ఆయన ఇచ్చిందంత 7,500. నరేంద్ర మోడీ ఇచ్చే 6,000 కలుపుకొని ఆయన చెప్తున్నటువంటి ఫిగర్. కనీసం దాని మీద క్లారిటీ ఇవ్వాలి కదా. సరే కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ అయిన 25 లక్షల ఇళ్ళని నువ్వు కనీసం 10 లక్షలన్నా కట్టలేకపోయావు కదా, లేదు 5 లక్షలన్నా కట్టలేకపోయావు కదా, అదన్నా అడిగావా? అది లేదు. సో ఆ మొత్తం ఇంటర్వ్యూ చూస్తే ఆయన అదే నేను చెప్పాను కదా, క్వశ్చన్ పేపరు వచ్చిన తర్వాత ఆన్సర్ చేస్తారు. వాళ్ళు ఏదైతే అనుకుంటారో అది రాస్తారు. ఏదో గుర్తొస్తుంది వాళ్ళకి, అది రాస్తారు. అలా ఉంది. రెండోదేమో అసలు ఏమీ తెలియకుండా వచ్చినట్టు అనిపిస్తుంది. ఆయన ఇటు చూస్తున్నాడు అడుగుతుంటే. ఒక రాష్ట్రానికి 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ అంటే ఎలా ఉండాలి? ఇన్ని ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దాని గురించి మాట్లాడాలి కదా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో పిన్ పాయింటెడ్గా అత్యంత ప్రమాదకరమైనటువంటి క్లాజులు ఉన్నాయి. వాటి గురించి ఈయన అడిగాయని అడగాలి, చెప్పాయని చెప్పాలి. ఆయన ఏం చెబుతున్నాడు? ఇది అద్భుతమైనటువంటి యాక్ట్, నన్ను నమ్మండి, చంద్రబాబు నాయుడు మోసకారి. ఇదే చెప్పేది. ఏ క్వశ్చన్ అడిగినా నన్ను నమ్మండి, చంద్రబాబు నాయుడు మోసకారి. నేను ఇచ్చిన దాన్ని నమ్ముతారు జనాలు, చంద్రబాబు నాయుడు చెప్పిన దాన్ని నమ్మడు. ఇదే ఏ క్వశ్చన్కైనా అడి తిప్పి ఇదే. అంత పెద్ద ఛానల్లో ఒక 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ అంటే అది ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళినటువంటి విద్యార్థి, నాలెడ్జ్ లేకుండా ఉండేటువంటి విద్యార్థి ఎలా అయితే ఎగ్జామ్కి వెళ్తాడో అలా ఉంది ఆ ఇంటర్వ్యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.